ఈ రోజున క్రైస్తవులని చెప్పుకునేవారు, యేసు ప్రభువుని నమ్ముకున్నామనేవారు, నిజంగా మీ పాప స్వభావం నుంచి మీరు విడిపించబడ్డారా? మీరు క్రీస్తుతో పాటు లేపబడి ఉంటే పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకొనకుడి అని దేవుని వాక్యం చెబుతుంది కదా. దానిని మీరు మీ జీవితంలో అనుసరిస్తున్నారా? చాలామంది భక్తి ఆచార భక్తిగా మారిపోయిందండి. కాకి ఆకాశంలో వెళ్తూ ఉన్నాయి, కొన్ని పావురాలు గింజలు మేస్తూ ఉన్నాయంట కింద. పాపం ఆ కాకి కూడా ఆకలేసి ఆ గింజలు తినాలని ఆ పావురాలు మేస్తున్న చోటకు వచ్చి వాలిందంట. తిందామని మొదలుపెట్టేటప్పటికి ఆ పావురాలు ఈ కాకిని చూసి పొడిచేశాయి, తరిమేశాయి. కాకి అటు పోయి ఎందుకబ్బా నన్ను తరిమేశాయి అన్నట్టు చూసుకుంటే అది ఎట్టుంది, నల్లగా ఉంది. ఆ పావురాలు ఎట్టున్నాయి, బూడిద రంగులో ఉన్నాయి. సరే కాకి ప్లాన్ వేసిందంట, అక్కడెక్కడో బూడిద దెబ్బ ఉంటే ఆ బూడిద దెబ్బలోకి వెళ్ళి దాంట్లో బాగా పొర్లి రెక్కలకు రంగేసుకొని బూడిద రంగులో వచ్చింది, మళ్ళీ వచ్చి వాలిందంట. అంతలోకి ఓ పావురం చూస్తూనే ఉంది, ఏందిది, సరే మన రంగేలే, బొంత పావురం ఏమో పెద్దగా ఉందేమో అనుకుంటే ఇది ఇక తినటం మొదలుపెట్టింది. తినటం మొదలు పెడితే పావురాలన్నీ నేరుగా తింటుంటే కాకి ఎట్ట తింటుంది తెలుసండి మీకు? ముక్కు అడ్డంగా పెట్టద్ది, ఇట్ట తింటుంది సైడ్కి. అది చూడగానే రే ఇది రంగు మందే కానీ దీని వాలకం మంది కాదని మళ్ళీ తరిమేసాయంట. అది పోయి నేరుగా తినటం నేర్చుకొని ఇట్లా తినాలి, ఇట్టా తినాలి, ఇట్టా తినాలి అని నేర్చుకొని మళ్ళీ వచ్చిందట. మళ్ళీ వచ్చి తింటుంటే సరే మనలాగే తింటుంది లేని ఊరుకుంటే ఇక్కడ గింజలు అయితే అక్కడ గింజలకి వెళ్ళటానికి కాకి ఎట్ట నడుస్తుంది తెలుసండి మీకు? ఇట్టా నడుస్తుంది. నడుస్తుంది, రెండు కాళ్ళు ఎత్తేస్తుంది పావురం. కాకైతే ఒక కాలు ముందు ఒక కాలు మనకలాగా నడుస్తుంది అనమాట, వంకర దగ్గరగా. రే 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 దీని రంగు మందే కానీ దీని వాలకం మందే కానీ దీని నడక మంది కాదురా అని మళ్ళీ తరిమేశాయంట. అది మళ్ళీ వెళ్ళి నేరుగా నడవటం నేర్చుకొని నేరుగా నడుస్తూ మళ్ళీ వచ్చి తినటం మొదలెట్టిందంట. ఈ లోపల దానికి కొంచెం గింజలు తినేతాడు పొట్టు బిపోయింది. ఆ సంతోషంలో పొట్ట నిండిపోయినండి కావు మందంట. ఇక చూడండి, అన్ని పావురాలు కలిసి ఇందాక నుంచి చూస్తున్నావు, నువ్వు రంగు మార్చావు, నడక మార్చావు, తినటం మార్చావు, వాలకం మార్చావు, కానీ నీ కోత మా కోత కాదు, నువ్వు లోపటున్న నీ బుద్ధి కాకి బుద్ధి చూపించావు, నీ కావుమని అని చెప్పి పొడిచి చంపేశాయంట. ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈ రోజుల్లో క్రైస్తవులు అనేవాళ్ళు కూడా కొన్ని ఆచారాలు పద్ధతులు నేర్చుకుంటున్నారంటే. హల్లెలూయా అనమంటే హల్లెలూయా అంటారు, అది నేర్చుకోవటం అంతే. నిజంగా హల్లెలూయా అంటే మనసులో నుంచి దేవానికి స్తోత్రం అని హల్లెలూయా అనేవాళ్ళు ఎంతమంది? హల్లెలూయా స్తోత్రం నాయనా ప్రభా, ప్రార్థన చేయమంటే చాలు నాయనా ప్రభా నాయనా ప్రభా నాయనా, అంతే. అన్ని మాటల ప్రార్థనే కానీ గుండెల నుంచి వచ్చే ప్రార్థన కాదు. ఏంటంటే అనేక మంది వారి జీవితాల్లో ఆ ముసుకేసుకోవటం, ఆ భక్తిగా ప్రార్థన చేయటం, ఆ దేవుని మందిరంలోకి వచ్చేటప్పటికి ఎక్కడలేని మొహం పొడుగ్గు వచ్చేస్తుంది. అదేందో మొహం పొడుగ్గు వస్తే భక్తి ఎక్కువ అంట. అది చెప్పలేదండి బైబిల్లో ఎక్కడ. మొహం పొడుగ్గా పెట్టుకునేది భక్తి కాదు, ఆచార భక్తి, అలవాటు భక్తి, వేష భాషలతో నిండిన భక్తి, పై భక్తి, క్రైస్తవ భక్తి కాదు. అనేకుల భక్తి వారి వస్త్రాలను బట్టి, వారి రంగులను బట్టి, వారి వేషధారణను బట్టి చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ యేసు ప్రభు చెప్పిన భక్తి హృదయంలో నుండి వచ్చేది. నీ అంతరంగం శుద్ధి అవ్వాలి. ఆ అంతరంగం శుద్ధి అవ్వాలంటే ఈ లోకంలో ఏ మందు మాకు, ఏ నీళ్లు, ఏ దానం, ఏ ధర్మం పనికిరావు. కాబట్టి యేసుక్రీస్తు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. యేసుక్రీస్తు యొక్క రక్తము మన సకల పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. నమ్మినటువంటి విశ్వసించిన వారి జీవితాల్లో ఒక నూతనమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఊరికే పేర్లు మార్చుకోవటం, ఊరికే వేషభాషలు మార్చుకోవటం, ఊరికే పై భక్తిని చూపించటం అనేది చాలా వ్యర్థమైన పని అండి. నిజమైన భక్తి ప్రభువు చెప్పాడు, పరలోక రాజ్యము సమీపించుచున్నది గనుక బాప్తీసాలు పొందండి అనలేదు ఆయన, పేర్లు మార్చుకోండి అనలేదు ఆయన, భక్తి ఆచారాలను వెంబడించండి అనలేదు ఆయన, మారు మనస్సు పొందండి. మనస్సు మారాలి. ఈ మనస్సు ఉంది చూశారండి, మన మనస్సు
హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దానిని గ్రహించుకోగలిగిన వాడు ఎవడు? హృదయం ఎక్కడుంది? ఇక్కడ ఉందని చెప్తాం మేము. ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు అంటారు, ఇది ఎక్కడుంది, హృదయం ఎక్కడుంది? ఇది రక్తాన్ని సరఫరా చేసే గుండె మాత్రమే. ఇదిగో ఇక్కడ ఉంది చిన్న మెదడు, అదే మనం ఆలోచించేది అంటారు. అది చిన్న మెదడు కదా, అది హృదయం ఎట్టయింది అంటాం. ఇక్కడుందో ఎక్కడుందో. కానీ మనందరికీ తెలుసు మనకు హృదయం ఉందా లేదా? మంచి బిర్యానీ కూర వండి పెట్టి తినమ్మా అంటే నా మనసు బాగోలేదు అంటారు. ఎక్కడ బాగోలేదు? నీకు ఆరోగ్యం బాగానే ఉంది, జ్వరం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఏం బాగోలేదు? మనసు బాగోలేదు. ఎక్కడుంది మనసు? ఎక్కడుందో తెలియదు, కానీ మనకి మనస్సు ఉంది. అదే మన జీవితాలకు కేంద్రం. మన ఆలోచనలు, మన తలంపులు, మన ఊహలు, మన యొక్క రియల్ వ్యక్తిత్వం మన హృదయంలో ఉంది. అది మారాలి, అక్కడ మారాలి. అక్కడ యేసుక్రీస్తు రావాలి, యేసు ప్రభు ఆ హృదయంలోనికి రావాలి. పాపి తన పాపముల కొరకు పశ్చాత్తాపడాలి. ఒక్కటే మందు విరుగుడు పాపము నుండి ఒకడు విడిపించబడడానికి. ఒక వ్యక్తి తన పాపము నుంచి విడిపించబడాలంటే తన పాపముని గురించి పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం అంటే రిపెంట్ అంటారు ఇంగ్లీష్లో. రిపెంట్ అంటే టర్న్ బ్యాక్. నువ్వు పాప మార్గంలో నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోతున్నావు. నీ వెనకాల ప్రభు పరిగెడుతున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారము మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, ద్రోహులైన బిడ్డలారా నా యొద్దకు రండి, అవిశ్వాసులైన బిడ్డలారా నా యొద్దకు రండి. నేను మిమ్మల్ని బాగు చేస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నేను మీ భారాలు భరిస్తాను, నేను మిమ్మల్ని నిత్యరాజ్యానికి నడిపిస్తాను అంటున్నాడు. కానీ మనం ప్రభువును చూడలేకపోతున్నాం. కారణం మనం వ్యతిరేకమైన మార్గంలో పరిగెడుతున్నాం, మన సొంత మార్గంలో పరిగెడుతున్నాం. ఒకని ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, కానీ తుదకది మరణమునకు దారి తీయును. ఈ రోజుల్లో ఒక కొత్త గుంపు బయలుదేరింది. అటువంటి నా ఇష్టం, నా శరీరం నా ఇష్టం, నా బ్రతుకు నా ఇష్టం, నాకు ఏ చట్టం లేదు, ఏ అధికారులు, ఏ ప్రభుత్వాలు, ఏ భక్తి నన్ను అడ్డం పెడతానికి వీలు లేదు. నా ఇష్టం, నా శరీరం, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతా. పెళ్ళికి ముందు నా ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తా, పెళ్ళయ్యాక నా ఇష్టం వచ్చినట్టు పాపం చేస్తా. నువ్వెవడు నన్ను అడగడానికి? నా శరీరం నా ఇష్టం అంటున్నారా? కొంతమంది నోరు తెరిస్తే నా ఇష్టం, నాది, నాకు అన్నీ నా ఏంటండి? ఇంగ్లీష్ లెటర్లో ఐ అనే లెటర్ ఉండేది. ఆ మ్యాటర్లో ఎక్కువ అరిగిపోయే అక్షరం ఏంటంటే ఐ అంట. ప్రతివాడు నేను ఆ నేను చావాలండి. యేసుప్రభు దగ్గరికి వచ్చిన వాడి జీవితాల్లో ఆ ధనవంతుడి పంట బాగా పండింది. బాగా పంట పండినందుకు అతను ఏమన్నాడు? నా పంట బాగా పండింది, నేనేమి చేతును? నా కొట్లు విప్పి పెద్ద కొట్లు కట్టించుకొని నా ధాన్యమును అందులో కూర్చుకొని నా ప్రాణముతో, ప్రాణమా సుఖించుము, తినుము, తాగుము అనుకుందును. నా పంట, నా ఆస్తి, నా డబ్బులు, నా ఇల్లు, నా ఇష్టం. అదే పాపానికి పర్యవచనం అండి. పాపం నా అనే అహంతో వచ్చింది, నా అనేటువంటి గర్వంతో వచ్చింది. ఈ రోజున ఎంతమంది స్వార్థంతో నిండిపోయిన వారై ఒకరికొకరు హాని చేసుకుంటున్నారు. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణము నీ దగ్గర నుంచి తీసేస్తే నువ్వు సంపాదించినవన్నీ ఎవడివగును? నా అంటావురా నాయన. నీ ప్రాణం పోయాక నీదేంటి? ఇంకా చచ్చిపోయినావా? ఆయన మన ఇంట్లో ఒకసారి చచ్చిపోయారు అనుకోండి, మన నాన్నో తాతో ముసలాయనో చచ్చిపోయారు అనుకోండి, ఇది నా బంగారం, ఇది నా కర్ర, ఇది నా కళ్ళజోడు అని బతుకంతా వాటిని పట్టుకుని ఆయన చనిపోయాడు అనుకోండి. ఇప్పుడు ఏమైనా అంటాడా? నాది అన్నది ఏదన్నా ఎంబడి తీసుకెళ్ళిపోయాడా? అక్కడే ఉంటాయి ఆయన చెప్పులు, అక్కడే ఉంటాయి అది కర్ర, అక్కడే ఉంటుంది ఆయన కళ్ళజోడు, అక్కడే ఉంటాయి ఆ తాళం చేతులు గుత్తి. ఎవరికి వెళ్ళే బతుకున్నంతసేపు చచ్చిన తర్వాత అక్కడే ఉన్నాయి. మనం దిగంబరులుగా ఈ లోకంలోనికి వచ్చాము, దిగంబరులుగానే ఈ లోకంలో నుండి వెళ్ళిపోతాము. కానీ ఈ రోజున మనుషుడు ఏదో ఈ లోకంలో సాధించాలని, ఏదో ఈ లోకంలో సంపాదించాలని, ఏదో ఈ లోకంలో
తనది చేసుకోవాలని ఆశపడుతున్నాడే కానీ తనను సృష్టించిన సృష్టికర్తను, తన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని గురించిన ఆశ లేనివాడిగా ఉంటున్నాడు. పరిశుద్ధుడైన పౌలు అన్నాడు, నాట్ ఐ బట్ క్రైస్ట్, నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను చావాలి, క్రీస్తు నాలో బ్రతకాలి. యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు అల్లే చెప్పండి. యేసుప్రభు నాలో ఉన్నాడు అన్నవాళ్ళు అల్లే చెప్పండి. నా చేతులు ఏసై కోసం వాడుతున్నా అన్నవాళ్ళు అల్లే చెప్పండి. నా నోట్లో నుంచి ఏసే మాటలే వస్తాయన్న వాళ్ళు అల్లే చెప్పండి. తగ్గిపోతుంది సౌండు. డిఎల్ మూడి అనే భక్తుడు ఒకసారి ట్రైన్లో వెళ్తుంటే ముగ్గురు కుర్రోళ్ళు చీట్ల ప్యాక్ ఆడుకుంటూ, సార్ ఒక చెయ్యేయండి సార్ అన్నారంట. ఆ దైవజనుడు బైబిల్ చేతిలో పెట్టుకొని కూర్చున్న ఆయన ఆ కుర్రోళ్ళకి ఏం చెప్పాలో తెలియక, నాకు చేతులు లేవుగా అన్నాడంట. ఏంటి సార్ మళ్ళీ జోకు చేస్తున్నారు, బంగారంలోని చేతులు ఒళ్ళో పెట్టుకొని చేతులు లేవంటారేంటి, అయ్యో అన్నారంట. ఈ నాయి కావుగా అన్నాడంట. అదేంటి సార్ మీ చేతులు మీ కాకపోతే ఎవరి అవుతాయి సార్, ఆ ప్యాకలట పడేసి దగ్గర రండి చెప్తాను అన్నాడంట. ఇదెంతో గమ్మత్తుగా ఉంది అని చెప్పి వాళ్ళు దగ్గరకు వచ్చి కూర్చుంటే ఆయన యేసు ప్రభుని గురించి చెప్పాడు. నా చేతులు ఒకప్పుడు పాపం చేశాయి, దొంగతనాలు చేశాయి, మోసాలు చేశాయి, దుష్టకార్యాలు చేశాయి. నా చేతులకు రావాల్సిన శిక్ష కొరకు నా యేసయ్య సిలువలో తన చేతుల్లో మేకలు కొట్టించుకున్నాడు. ఇప్పుడు నా చేతులు సిలువలో ఉన్నాయి. ఆ యేసయ్య నన్ను క్షమించాడు కనుక ఇప్పుడు ఆ పరిశుద్ధమైన చేతులు నాకున్నాయి. ఇప్పుడు నేను జీవించేది నా కొరకు ప్రాణమిచ్చిన యేసయ్య కొరకు నేను జీవిస్తున్నాను. కాబట్టి ఈ చేతులు నా యేసయ్య చేతులు, నా చేతులు సిలువలో ఉన్నాయి. ఈ చేతులతో నేను ప్రార్థన చేస్తాను, ఈ చేతులతో బైబిల్ చదువుతాను, ఈ చేతులతో ఎవరికైనా మేలు చేస్తాను, కానీ ఈ చేతులతో నేను ఇక పాడు పనులు చేయలేను. మరి మీ చేతులు పాడు పనులు చేయటం లేదా? భార్య మీద చేసుకునే పురుషుడు ఏం పని చేస్తున్నాడు? కాదండి, మీ మగోళ్ళు తమ ప్రతాపం అంతా ఎవరి మీద చూపిస్తారు? బయటికి వెళ్ళి ఇంకో మగోడితో కొట్టుకోవచ్చు కదా కావాలంటే. అక్కడ భయం. భార్య ఉంటుంది కదా, దబాల్ దబా. మీ భార్యని కనుక చేసుకొని ఉంటే క్షమాపణ అడగండి. నీ భార్య నీకు సాటి అయిన సహకారిగా ఇచ్చాడు. భార్య బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానము చొప్పున కాపురం చేయండి. నీ సొంత శరీరం వలె నీ భార్యను ప్రేమించాలి. నీ భార్య ఏదన్నా తప్పు చేస్తే ఆమెను ఒకవేళ నువ్వు కొట్టాలని అనిపిస్తే నిన్ను కొట్టుకో. మరి ఇంకంతే, నీ శరీరం ఆ శరీరం ఉంటాయి కదా, నిన్నే కొట్టుకో. ఏంటండి ఈ రోజున ఎన్ని కుటుంబాల్లో యేసుప్రభుని నమ్మానంటావు, బైబిల్ పట్టుకుంటావు, ప్రార్థన చేస్తావు, చప్పట్లు కొడతావు, యేసు రక్తమే జయమంటావు, అదే చేత్తో పనికి మాలిన పనులన్నీ చేస్తుంటావు. ఏంటండి దొంగతనాలు చేస్తారు, మోసాలు చేస్తారు. కొంతమంది సహోదరులు ఎక్కడ దొంగతనం చేయరు, భర్త జేబులో నుంచే దొంగతనం అంటమ్మా. అదేదో చెప్పి తీసుకోవచ్చు కదా కావాలంటే. ఆ చొక్కాడు తగిలిచ్చాడు స్నానానికి పోగానే జేబులో చేయి పెట్టేది. 10 నోట్లు ఉంటే 1 నోట తీస్తుంది, అన్ని నోట్లు తీస్తే ఊరుకోడని. ఆయన స్నానం చేసి వచ్చి లెక్కెట్టుకుంటా ఉంటాడు. ఏందబ్బా 1 లీటర్ లేదే, ఏమే తీసావా అంటే లేదండి. ఇంటి దొంగ. తల్లిదండ్రుల దగ్గర దొంగిలిస్తారు చాలామంది. తన ఇంటి వారి దగ్గర దొంగిలించి నేను దొంగను కాదనుకునేవాడు మోసగాడికి జతగాడంట. తల్లిదండ్రుల ఆస్తులు దోచుకునేవాడు. ఎంతమంది ఈ రోజున చేతులతో దొంగతనాలు చేస్తారు, మోసాలు చేస్తారు, అన్యాయం చేస్తారు, హాని చేస్తారు, తప్పుడు సంతకాలు పెడతారు. ఈ రోజు నుంచి జ్ఞాపకం ఉంచుకోండి, నువ్వు నిజంగా మారు మనసు పొందుంటే నీ చేతులు యేసయ్య చేతులు, నీ కాళ్ళు యేసయ్య కాళ్ళు. నీ కాళ్ళతోటి పనికి మాలిన స్థలాలకు పరిగెత్తకూడదు. కీడు చేయుటకు పరిగెత్తే పాదాలుగా ఉండకూడదు. సినిమా హాళ్ళకు పరిగెత్తే కాళ్ళు యేసయ్య కాళ్ళు ఎట్టవుతాయండి? అపవిత్రమైన స్థలాలకు నేను వెళ్ళను, అపవిత్రమైన పనులు నేను చేయను. నా కళ్ళు యేసయ్య కళ్ళు. అపవిత్రమైన వాటిని నేను దృష్టించను, చూడను. చూడండి, పరలోక రాజ్యం వెళ్ళాలని ఎంతమందిని ఏ ఊర్లో అడిగినా మేము పరలోకం వెళ్ళాలి అంటారే కానీ ఎవ్వరూ వద్దని రండి. నిజమే, అందరికీ పరలోకం వెళ్ళాలనే ఆశ, కానీ ఎవ్వరూ అగ్ని గంధకములతో మండే ఆ అగ్నిగుండంలోనికి వెళ్ళాలనే ఆశ లేనే లేదు.
అసలు ఆ నరకం అనేది దేవుడు మన కొరకు చేయలేదు, అపవాదికి, దాని అనుచరులకు, సాతానికి, దాని అనుచరులకు చేశాడు. కానీ ఈ రోజున సాతాను అనుసరించే వారందరూ సాతానుతో పాటు నరకానికి పోవలసి వస్తుంది. సాతాను కార్యాలు చేసేవాళ్ళు, సాతాను మాటలు మాట్లాడేవారు, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారం, త్రాగుడు, ఎంతోమంది ఈ రోజున కడగబడని వారిగా ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనందరం పాపులమే. అయితే కడగబడిన పాపులు ఉన్నారు, కడగబడని పాపులు ఉన్నారు. యేసుక్రీస్తు రక్తములో కడగబడిన పాపి పరిశుద్ధుడు, యేసుక్రీస్తు రక్తములో కడగబడని వాడు పాపిగానే ఉన్నాడు. నీవు క్రీస్తు రక్తంలో కడగబడ్డావా? మాట్లాడుతులేదు. కడగబడలేదా? ఎక్కడుందండి యేసు రక్తం? చెప్పండి, అందులో పోయి దూకుతామంటారా? ఏంటి? క్రైస్తవ భక్తి ఆచార భక్తి కాదు, ఇది ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. నీవు ఎక్కడ మోకరించి విశ్వాసంతో ప్రార్థించి నీ తప్పులు ఒప్పుకొని ప్రభువా నీ రక్తములో నన్ను కడుగని నీవు అడుగుతావో అప్పుడే ఆయన నిన్ను కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడు ఒక గొప్ప కార్యాన్ని ఇప్పుడు చేయబోతున్నాడు. త్వరలో యేసుక్రీస్తు మేఘారూఢుడై రాబోతున్నాడు. ఆ పరలోక రాజ్యానికి నిన్ను నన్ను తీసుకుని వెళ్ళాలని ఆయన వచ్చేలోగా నీవు నీ జీవితాన్ని మార్చుకోకపోతే అయ్యో అది వేదనకరమైన సమయం. అప్పుడు రొమ్ము కొట్టుకొని ఏడ్చినా నిన్ను విడిపించేవాడెవడు ఉండడు. ఇక నువ్వు లోకాన్ని ప్రేమించకుండా ఇక మీదట దేవుని కొరకు సాక్షిగా జీవించినట్లుగా ఒక అద్భుత కార్యం జరగబోతుంది. కష్టాలు పోవాలి, బాధలు పోవాలి, వ్యాధులు పోవాలి అని అడుగుతున్నావే కానీ ఎప్పుడైతే నీ జీవితాన్ని యేసయ్యకిస్తావో అప్పుడు నీ జీవితం అంతా దీవించబడుతుంది. నీవు చేసేదంతా సఫలమవుతుంది. నీ శరీరంలో ఆరోగ్యం ఉంటుంది, నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది. నీవు దినదిన అభివృద్ధి చెంది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. ప్రభువా నన్ను కడిగయ్యా, నా పాపముల వల్ల వచ్చిన రోగాల నుండి నేను స్వస్థత పొందినట్లుగా నన్ను కడిగేసయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, ఆ పరలోక రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా పేరు కూడా నీ జీవ గ్రంథంలో రాసుకోయేసయ్యా అని నోరు తెరిచి మొరపెట్టండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఒక్కసారి ఆకాశం నుండి తొంగి చూడు నాయన. ఈ ఆవిడలో నిలబడి తమ చేతులెత్తి నీకు మొరపెట్టుకుంటున్న వారిని చూడు నాయన. ఏ గుండెల్లో నుంచి ఏ మూలుగు వస్తుందో, ఏ గుండెల్లో నుంచి ఏ ప్రార్థన వస్తుందో అది విని వారికి విడుదల ప్రసాదించుము నాయన. ఇక్కడున్న తాగుబోతులను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. మరెన్నడూ వారి తాక్కుండా వారి స్వభావాన్ని మార్చు నాయన. ఇక్కడున్న జగడగొండిలను, ఇక్కడికున్న భేదాలు కలుగజేసేవారిని, ఇక్కడికున్న దొంగ స్వభావం కలిగిన వారిని, ఇక్కడున్న వ్యభిచార మనసుతో ఉన్నవారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. వ్యభిచార పాపం వల్ల తెచ్చుకున్న ఎయిడ్స్ రోగంతో బాధపడుతున్న వారిని పశ్చాత్తాపడి వారి పాపములు ఒప్పుకుంటుండగా నీ పవిత్ర రక్తాన్ని వారి మీద కొమ్మరించి ఆ రోగము నుంచి ఈరోజే వారిని స్వస్థపరిచి నీ సాక్షులుగా చేసుకుని ఆయన. అప్పుల్లో పడ్డామని, అజ్ఞానంలో కుటుంబాన్ని కూలగొట్టుకున్నామని నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్న వారి జీవితాల్లో ఇది మొదలుకొని నేను ఆశీర్వదించదను అన్న మాట అక్షరాలు నెరవేరుటకు సహాయం చేయను ఆయన. నీ రక్తములు మమ్మల్ని కడిగయ్యా, నీ పరిశుద్ధాత్మ అగ్నితో మమ్మల్ని పరిశుద్ధపరిచయ్యా. మా పేరు నీ జీవ గ్రంథంలో రాయబడుటకు మేమందరము నీ రాజ్య వారసులవుటకు సహాయం చేయము. నీ గొప్ప తలంపులు, నీ ఆలోచనలన్నీ కూడా ఈ అంచె దినాలలో మా పట్ల నెరవేరుటకు, ఈ లోకమంతటికి మేము సాక్షులు ఉండటకు సహాయం చేయము. నీ సన్నిధి మాకు దయచేయి ప్రభువా. నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే మరల ఈ లోకములో మేము కలుసుకుని స్తుతించుటకు, లేకపోతే పరలోకములో నీ రాజ్యములో నిరంతరము కలిసి జీవించే భాగ్యాన్ని మాకందరికీ నీ దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి
9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదర్ దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే. నీ కష్టాలని, బాధలన్నీ, శ్రమలన్నీ తీర్చే అనాథుడు యేసే.